జుజుట్సు కైసెన్ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఎపిసోడ్‌లో ఏమవుతుందంటే మన షిగారో ఏమనుకుంటాడంటే యూజీ బాడీని సుకునా ఫుల్‌గా కంట్రోల్ తీసుకున్నాడు. ఇంకా సుకునా చాలా డేంజర్. సో వెంటనే కిల్ చేయాలి అని అనుకుంటాడు. అప్పుడు యూజీ ఇలా చెప్తాడు. ఇప్పుడు నా బాడీలో ఉన్నది నేనే. సుకునా నుంచి నేను కంట్రోల్ తీసుకున్నాను అని అంటాడు. కానీ మన షిగారోకి కాస్త కన్‌ఫ్యూజన్ వస్తది. ఏది నమ్మాలి అని. సరిగ్గా అదే టైంకి గోజో సతూరా అనేవాడు అక్కడికి వస్తాడు. గోజో అనేవాడు జుజుట్సు టెక్‌లో ఒక టీచర్ అనమాట. షిగారో అతని యొక్క స్టూడెంట్. గోజో కాస్త ఫన్నీగా ఉంటాడు. అందరితో సరదాగా ఉంటాడు. ఆ తర్వాత గోజో షిగారోకి అడుగుతాడు. ఆ కర్స్డ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అని. అప్పుడు మన యూజీ నేను తినేశాను అని చెప్తాడు. అది విని గోజో కాస్త షాక్ అవుతాడు. ఇంకా గోజో యూజీని అడుగుతాడు. నువ్వు సుకునాని కంట్రోల్ చేయగలవా అని. దానికి యూజీ అవును కంట్రోల్ చేయగలను అని చెప్తాడు. అప్పుడు గోజో ఆ విషయం చెక్ చేయడానికి యూజీతో ఇలా చెప్తాడు. నువ్వు సుకునాకి నీ బాడీ కంట్రోల్ ఇవ్వు. సరిగ్గా 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ నువ్వు కంట్రోల్‌లోకి రావాలి అని చిన్న టెస్ట్ పెడతాడు. అనుకున్నట్టే యూజీ సుకునాకి కంట్రోల్ ఇస్తాడు. అప్పుడు సుకునా ఇంకా గోజో మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. 10 సెకండ్స్ తర్వాత మన యూజీ మళ్ళీ తన బాడీ మీద కంట్రోల్ తీసుకుంటాడు. అప్పుడు మన గోజో కన్ఫర్మ్ చేసుకుంటాడు. యూజీ తన బాడీలో ఉన్న సుకునాని కంట్రోల్ చేయగలడు అని. ఆ తర్వాత గోజో మన యూజీని ఒక గదిలో తాడ్లు కట్టి ఉంచుతాడు. అప్పుడు గోజో మనకి స్టోరీ చెప్తాడు. సుకునాకి టోటల్ 4 హ్యాండ్స్ ఉన్నాయి. ఈ 4 హ్యాండ్స్‌కి కలిపి 20 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 20 ఫింగర్స్‌లో 6 ఫింగర్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ రిమైనింగ్ ఫింగర్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలీదు. ఈ ఫింగర్స్ చాలా పవర్‌ఫుల్. సో వీటిని డిస్ట్రాయ్ చేసే పవర్ కూడా జుజుట్సు టెక్ దగ్గర లేదు అని చెప్తాడు. ఆ తర్వాత గోజో ఇలా అంటాడు. జుజుట్సు టెక్ రూల్ ప్రకారం నువ్వు సుకునా యొక్క ఫింగర్ తిన్నావు కాబట్టి నిన్ను ఒక కర్స్ కిందే అందరూ కన్సిడర్ చేస్తారు. సో జుజుట్సు టెక్ యొక్క సుపీరియర్స్ నువ్వు బ్రతికి ఉండడానికి ఒప్పుకోరు. నిన్ను వెంటనే కిల్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు. కానీ నా ప్రపోజల్ ఏంటి అంటే నిన్ను ఇప్పుడే కిల్ చేయకుండా నీతో సుకునా రిమైనింగ్ ఫింగర్స్ కూడా తినిపించి ఆ తర్వాత నిన్ను కిల్ చేయాలి. ఆ తర్వాత నువ్వు చనిపోయినప్పుడు నీలో ఉన్న సుకునా కర్స్ కూడా ఆటోమేటిక్ గా చనిపోతుంది అని చెప్తాడు. సో అది గోజో యొక్క ప్లాన్. సో ఈ ప్లాన్ గోజో జుజుట్సు టెక్ సుపీరియర్స్ కి చెప్తాడు. సో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత మన గోజో యూజీకి చెప్తాడు. నువ్వు కావాలనుకుంటే ఇప్పుడే చనిపోవచ్చు. లేదా సుకునా ఫింగర్స్ అన్ని తిని లాస్ట్ లో చనిపోవచ్చు. డెసిషన్ నీదే అని అంటాడు. నెక్స్ట్ డే యూజీ వాళ్ళ పాత ఫ్రెండ్స్ ని హాస్పిటల్లో మీట్ అవుతాడు. వాళ్ళకి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత గోజో యూజీని అడుగుతాడు. ఏం డిసైడ్ అయ్యావు అని. అప్పుడు యూజీ ఇలా అంటాడు. ఒకవేళ సుకునా ఫింగర్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతే కర్సెస్ తగ్గిపోతాయి కదా. అప్పుడు కర్సెస్ వల్ల ప్రజలు కూడా చనిపోవడం తగ్గుతారు. సో నేను ఫింగర్స్ అని తిని లాస్ట్ లో చనిపోతాను. ఆ విధంగా కొంతమంది ప్రజలని కర్సెస్ నుంచి కాపాడుతాను అని చెప్తాడు. ఆ తర్వాత గోజో దగ్గర ఉన్న సెకండ్ ఫింగర్ ని యూజీ తినేస్తాడు. ఆ తర్వాత యూజీ గోజో ఇంకా షిగారో కలిసి టోక్యోకి వెళ్తారు. టోక్యోలో జుజుట్సు టెక్ యొక్క స్కూల్ ఉంటుంది. అక్కడ కర్సెస్ ని కిల్ చేసే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మన యూజీ ఆ స్కూల్లో ఫస్ట్ ఇయర్ కిందకి వస్తాడు. ఇంకా ఫస్ట్ ఇయర్ లో టోటల్ 3 మెంబర్సే ఉంటారు. జుజుట్సు స్కూల్ బయట ప్రజలకి మామూలు స్కూల్ లాగే ఉంటుంది. కానీ సీక్రెట్ గా కర్సెస్ కిల్ చేసే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత గోజో ఇలా చెప్తాడు. ఈ స్కూల్ ప్రిన్సిపల్ తో నీకు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో పాస్ అయితేనే నీకు అడ్మిషన్ ఇస్తారు అని. అప్పుడు సడన్ గా సుకునా యూజీ బాడీలోకి వచ్చి ఇలా చెప్తాడు. నాకు ఫుల్ కంట్రోల్ వచ్చాక ఫస్ట్ నిన్నే కిల్ చేస్తాను అని గోజోతో అంటాడు. ఆ తర్వాత యూజీ మళ్ళీ కంట్రోల్ తీసుకుంటాడు. ఇంకా సుకునా గురించి గోజోకి అడుగుతాడు. అప్పుడు గోజో ఇలా చెప్తాడు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రోమన్ సుకునా అని ఒక హ్యూమన్ గాడ్ ఉండేవాడు. చాలా పవర్ఫుల్. అతనికి 4 హ్యాండ్స్ 2 ఫేసెస్ ఉండేవి. జుజుట్సు మంత్రగాళ్ళందరూ కలిసి సుకునాని అటాక్ చేశారు. అయినా కూడా ఏమీ చేయలేకపోయారు. అతను చనిపోయాక కూడా తన యొక్క బాడీ పార్ట్స్ కర్స్డ్ ఆబ్జెక్ట్స్ కింద వాడుతున్నారు. ఒక విధంగా సుకునా కర్సెస్ అందరికీ కింగ్ అని చెప్పొచ్చు అని గోజో చెప్తాడు. ఆ తర్వాత యూజీ ఇలా అడుగుతాడు. నువ్వు ఇంకా సుకునా ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు అని. అప్పుడు గోజో ఇలా అంటాడు. సుకునా ఫింగర్స్ అన్ని తినేస్తే వాడికి ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి. కాస్త కష్టమే కానీ నేనే విన్ అవుతాను అని గోజో చెప్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ని మీట్ అవుతారు. ప్రిన్సిపల్ జుజుట్సు స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావో ఒక కరెక్ట్ రీజన్ చెప్పు అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు యూజీ ఇలా చెప్తాడు. మా గ్రాండ్ ఫాదర్ యొక్క డెత్ విష్ ప్రజలని కాపాడమని. సో అందుకే జుజుట్సు టెక్ లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను అని చెప్తాడు. కానీ ఆ ఆన్సర్ మన ప్రిన్సిపల్ కి నచ్చదు. యూజీ రాంగ్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి ఒక కర్స్డ్ డాల్ తో యూజీని కొట్టిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫైనల్ గా ఇలా చెప్తాడు. సుకునా కర్సెస్ వల్ల చాలా మంది ప్రజలు డైలీ చనిపోతున్నారు
చనిపోతున్నారు. అది నేను జరగనివ్వను. నేను ఎలా చనిపోతానో నాకు తెలీదు. కానీ నేను చనిపోయినప్పుడు నాకు రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు అని చెప్తాడు. దానికి ప్రిన్సిపల్ కన్విన్స్ అయ్యి యూజీకి అడ్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత గోజో యూజీకి రూమ్ చూపిస్తాడు. ఆ తర్వాత గోజో ఇలా అంటాడు, సుకునా ఫింగర్స్ కనిపెట్టడం చాలా కష్టం. కొన్ని ఫింగర్స్ సైలెంట్‌గా ఉంటాయి. కొన్ని ఫింగర్స్ సిగ్నల్స్ ఇస్తాయి. ఇంకా కొన్ని ఫింగర్స్‌ని వేరే కర్సెస్ తినేసి ఉంటాయి. కానీ ఇప్పుడు నీలో సుకునా ఉన్నాడు కాబట్టి అతను తన యొక్క పవర్ రీగెయిన్ చేయడానికి ఫింగర్స్ యొక్క లొకేషన్ మనకి చెప్తాడు. అప్పుడు రిమైనింగ్ ఫింగర్స్‌ని మనం ఈజీగా కనిపెట్టొచ్చు. సో, నువ్వు ఒక ట్రాకర్ లాగా మాకు హెల్ప్ అవుతావు. సో, నువ్వు కూడా మాతో ఫైట్స్‌కి రావాలి అని చెప్తాడు. ఆ తర్వాత యూజీ పక్క రూమ్‌లో ఉన్న షిగారోని మీట్ అవుతాడు. ఆ తర్వాత గోజో ఇలా చెప్తాడు, రేపు మనం మీ థర్డ్ క్లాస్‌మేట్‌ని మీట్ అవ్వబోతున్నాం అని. ఇక్కడితో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థర్డ్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.